చార్మినార్ కు అటువైపు భాగ్యలక్ష్మి టెంపుల్, ఇటువైపు ఏమో ముస్లింలకు సంబంధించిన పీర్లు. ఈ రెండింటి మీద కూడా కథ ఉన్నది. కులీ కుతుబ్ షా అంటే 4వ కులీ కుతుబ్ షా ఇది కట్టించిండు చార్మినార్. 1591లో దాని యొక్క నిర్మాణం కంప్లీట్ అయింది. అది పెద్ద కట్టడం. అది అంత సామాన్ ఉంటది కదా, ఒక వాచ్మెన్ అవసరం కదా. ఒక కాపలాదారుడిగా ఒక గుల్లవాడిని పెట్టింది. ఓ రోజు రాత్రి ఏమైంది, చిమ్మని చీకట్ల గుల్లవాడు కాపలా కాస్తుంటే ఒక స్త్రీ వచ్చింది. దగదగలతోటి, వజ్ర వైడూర్యాలతోటి, పెద్ద పెద్ద కళ్ళతోటి, జుట్టంతా విరవించుకొని, పట్టు పీతాంబరాలతోటి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. వీడు భయపడ్డాడు, ఈ అర్ధరాత్రి ఇదేంది అని. ఆమె రావటంతో మీ నవాబు గారికి చెప్పు నేను వచ్చినా అని. ఇంతకు మీరు ఎవరమ్మా, మీరు ఏంది, మీ ఊరేంది, పేరేంది చెప్పుండ్రి. మరి ఆయన అడుగుతా నేను చెప్పాలి కదా జవాబు. అదంతా అక్కర్లేదురా, నువ్వు పోయి చెప్పు నేను వచ్చినాను, ఆయనకు అర్థమైపోతుంది. నేను ఇక్కడి నుంచి కదిలితే సామాను దొంగతనం అయితే మళ్ళీ నవాబు గారు నా తల తీసేస్తాడు రేపు పొద్దున అంటే, అరే భయపడకు, నువ్వు వచ్చే వరకు నీ సామానుకు నేను కాపలా ఉంటా, నువ్వు మాత్రం అర్జెంట్ గా పరిగెత్తు అంటే వాడు పరిగెత్తి గోల్కొండ కోటకు పోయి నిద్రలో ఉన్న నవాబు గారిని లేపాడు. నవాబు గారు ఇట్లా ఒక స్త్రీ వచ్చింది, ఎట్లున్నది రా ఆమె అంటే ఇట్లున్నదని మొత్తం వర్ణించి, పేరు చెప్తలేదు, ఊరు చెప్తలేదు, మీ నవాబు గారికి చెప్పు ఆయనకు అర్థమైపోతుంది అని చాలా ధాటిగా హుకుంతో మాట్లాడుతున్నది. అనగానే నవాబు గారికి అర్థమైపోయింది ఆమె ఎవరు అనేది అర్థమైంది. ఆమె అర్థమయ్యి ఇమ్మీడియట్ గా తన తల్వార్ తీసి వాడి తల కట్ చేసేసి నవాబు గారు పోలే. తెల్లారేసరికి ఆమె రాతి విగ్రహంగా మారింది. అది భాగ్యలక్ష్మి టెంపుల్. అయితే ఈయన తల ఎందుకు నరికిండి ఇప్పుడు క్వశ్చన్. మనోడు అక్కడికి వెళ్తే అమ్మవారు వెళ్ళిపోతుంది. ఆమె లక్ష్మి, ఈ నగరాన్ని కాపాడే లక్ష్మి ఆమె. కాబట్టి ఎట్నో అట్లా నేను పోకపోతే తెల్లారంగానే ఆమె అక్కడనే శిలగా మారుతుంది, నా రాజ్యం సుభిక్షంగా ఉంటది అని ఆయన యొక్క స్వార్థం. ఇది ఒక కథ. ఇది